హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్లో న్యూగా 100 ఎంబీబీఎస్ సీట్లకైతే పర్మిషన్ వచ్చింది. సో ఈ 100 ఎంబీబీఎస్ సీట్ల వల్ల గుడ్ న్యూస్ ఎవరికి? ఏయూ వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఎస్సీ వాళ్ళకు మాత్రమే బెనిఫిటా? దీంట్లో ఎన్ని సీట్స్ స్టేట్ కోటా వరకు వస్తాయి? ఎన్ని క్యాస్ట్ వైజ్ రావచ్చు? ఎంత కాంపిటీషన్ తగ్గొచ్చు? కట్ ఆఫ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ ఏఈలో సీట్స్ పెరిగే ఛాన్స్ ఉందా అనేది మాట్లాడుకుందాం. దాంతోపాటు చాలా మంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఏంటంటే సో కొంచెం లేట్ అవుతున్న కొద్దీ వాళ్ళకి టెన్షన్ పట్టుకుంది అనమాట. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఓఎంఆర్ షీట్ ఎప్పుడు వస్తుంది అనేది కొన్ని ఫ్యాక్టర్స్ అయితే మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, మోటివేటింగ్గా ఉంటుంది. సో మేము ఒక 6 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నామండి. సో విజన్ అప్డేట్ నుంచి ఆల్మోస్ట్ మీకు A to Z ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా చెప్పాము, ఇంక్లూడింగ్ ఎంఆర్సీ అలాంటివన్నీ కూడా. సో ఇప్పుడు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు, కానీ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే నాకే చాలా వీడియోస్ పంపిస్తారు, ఇందులో చెప్పే ఆన్సర్ చెప్పండి అంటే చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పే ఛాన్స్ ఉంది. మీరు ఎవరైతే జెన్యున్గా ఫాలో అవుతున్నారో వాళ్ళనే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఏదైనా వీడియోని నాకు షేర్ చేసి నన్ను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అంటే నేను ఆ వీడియోని చూడలేను, ఎందుకంటే నేనే 6 years నుంచి ఉన్నాను, నేనే కంప్లీట్ కంటెంట్ నీడ్ స్టూడెంట్స్ చెప్తా ఉన్నాను. సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు కంప్లీట్గా A to Z మీరు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్ ఉంటే నేను క్విక్గా పోస్ట్ చేస్తా, సో మీరు డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ నాతో ఎవరైనా పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతామని అంటే 7893947228 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సార్ మాకు డౌట్ ఉంది, మేము తప్పు చేస్తామేమో, ఒక ₹1,00,00,000 సీటు, మా పిల్లల భవిష్యత్తు, మేము తప్పు చేయొద్దు అనుకుంటున్నామంటే ఒక మెంటర్ సాయం మీకు అవసరం. లేదంటే ఛానల్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవుతే సో ప్లాన్ 1 ఉంటుంది, గైడ్ చేస్తాము. ప్లాన్ 2 ఉంటుంది, సో గైడెన్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాము. ఇది కేవలం 100 మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మిమ్మల్ని మేము A to Z స్టార్టింగ్ ఫ్రమ్ అప్లికేషన్ నుంచి ఎండింగ్ వరకు గైడ్ చేస్తాము. సో దీంట్లో పర్సనల్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. దీంట్లో కట్ ఆఫ్ చూసుకోవచ్చు, మీ కాంపిటీషన్ ఎంత అని చూసుకోవచ్చు, ప్రతిదీ చూసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకు కడప మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో 75 సీట్స్, ACSR నెల్లూరులో ఏదైతే ఉందో దాంట్లో 25 సీట్స్ ఇంక్రీజ్ అయినాయి. సో కడపలో ఇంతకుముందు ఎన్ని సీట్స్ ఉన్నాయి సార్ అంటే 175 సీట్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ 75 సీట్స్ కలిస్తే మొత్తం 250 సీట్స్. ACSRలో కూడా మనకు 175 సీట్స్ ఉన్నాయి. ఈ 175 సీట్స్ ప్లస్ 225 సీట్స్ కలిస్తే మనకు 200 సీట్స్ ప్రజెంట్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి మనకు ఈ రెండు కూడా SVU రీజియన్లోని సీట్స్. సరే, SVU రీజియన్లో 15% ఆఫ్ ద సీట్స్ ఏయూ వాళ్ళకు ఉంటుంది కదా, దీనివల్ల ఏమైనా బెనిఫిట్ అవుతుందా ఏయూ వాళ్ళకంటే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు 100 సీట్స్ పెరిగినాయి కదా. ఓకేనా? 100 సీట్స్ మనకు ఓవరాల్ పెరిగినాయి కదా రెండు కాలేజీలో. దీంట్లో 15 సీట్స్ మనకు AIQలోకి వెళ్తాయి. ఓకేనా? ఈ AIQలో వల్ల మనకు యూజే లేదు. ఈ 15 సీట్స్ మనకు వేరే స్టేట్ క్యాండిడేట్సే ఫిల్ అవుతారు. ఓకేనా? ఎందుకంటే మీకు ఆల్ ఇండియా కోటాలో కడపలో వస్తుంది, ఆల్ ఇండియా కోటాలో SCSRలో వస్తుంది అని అంటే ఆ క్యాండిడేట్కి స్టేట్ కోటాలో కర్నూలు వస్తుంది, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తుంది, ఎస్సీ మెడికల్ కాలేజ్ వస్తుంది, రంగారావు వస్తుంది. ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో కాబట్టి ఈ 15 సీట్స్ మనకు పెద్దగా యూజ్ లేదు. మనకి యూజ్ అయ్యే సీట్స్ 85 సీట్స్ మాత్రమే. సో ఈ 85 సీట్స్లో మళ్ళీ 15% ఆఫ్ ద సీట్స్ మనకు అన్రిజర్వ్లోకి వెళ్తాయి. సో ఆ అన్రిజర్వ్డ్కి వెళ్ళేవన్నీ పక్కన పెడితే సో అన్ని కలుపుకొని ఓసీ వాళ్ళకి మనకు 43 సీట్స్ వస్తాయి. ఓకేనా? ఓసీ వాళ్ళకి 43 సీట్స్ వస్తాయి. రిమైనింగ్ 42 సీట్స్ రిమైనింగ్ రిజర్వేషన్కి వెళ్తాయి. BCA, BCB, BCC, BCC, SC, ST. ఓకేనా? దీంట్లో మళ్ళీ మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, NCC, క్యాప్ అన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయి. సో అన్ని రకాల రిజర్వేషన్తో పాటు ప్రతి కేటగిరీలో 15% ఆఫ్ ద రిజర్వేషన్ ఉంటుంది. సో ఈ 15% ఆఫ్ ద రిజర్వేషన్ తీసినప్పుడు కొన్ని కేటగిరీలలో అసలు అన్రిజర్వ్ సీటే రాదనమాట. ఓకేనా? కొన్ని కేటగిరీలలో అసలు అన్రిజర్వ్ సీటే రాదు, కంప్లీట్ లోకల్ సీట్ వస్తుంది. సో కాబట్టి ఈ అన్రిజర్వ్ సీట్స్ అనేవి అన్ని కేటగిరీస్కి రావు, అన్ని క్యాస్ట్లకు రావు. కాబట్టి ఏయూ వాళ్ళకి పెద్దగా యూజ్ లేదు ఈ 100 సీట్స్ పెరగడం వల్ల కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏయూ స్టూడెంట్కి కడపలో అన్రిజర్వ్ కోటాలో కానీ, ACSR నెల్లూరులో మీకు అన్రిజర్వ్ కోటాలో కానీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నప్పటికీ మీకు ఎక్కడ వస్తుంది అని అంటే డైరెక్ట్గా ఆంధ్ర మెడికల్ కాలేజ్ రంగరాయ వరకు వస్తుంది లోకల్ కోటాలో. సో కాబట్టి ఏయూ టాప్ క్యాండిడేట్స్ ఇక్కడ రారు. ఆబ్వియస్గా ఆ సీట్స్ అన్ని కూడా SC వాళ్ళతో ఫిల్ అవుతాయి. ఓకేనా? సో ఇదన్నమాట. కాబట్టి ఈ సీట్స్ వల్ల పెద్దగా యూజ్ లేదు. ఎప్పుడు యూజ్ అవుతుంది తెలుసా ఏయూ వాళ్ళకి? ఫర్ ఎగ్జాంపుల్ అన్నా గౌరీ కాలేజ్ వచ్చింది, లీస్ట్ కాలేజ్ కదా, ఇంత కింద కింద కాలేజ్ వచ్చింది అనుకోండి, ప్రైవేట్ కాలేజ్, అప్పుడు ఏయూ వాళ్ళకి అన్రిజర్వ్ కోటాకి యూస్ఫుల్గా ఉంటుంది. లేకపోతే చాలా మినిమం ఒక 1% అట్లా యూజ్ ఉంటుంది అనమాట. సార్ మరి ఏయూలో కాలేజీలు రావా అంటే ఏయూలో డైరెక్ట్ గవర్నమెంట్ కాలేజీలో 2 కాలేజీలు పర్మిషన్ రావడానికి ఛాన్స్ ఉంది. అది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోని చూడడానికి
ట్రై చేయండి. సో కాబట్టి ఈ 85 సీట్స్ పెరగడం వల్ల ఎస్వియు రీజియన్ లో ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. 1 మార్క్ అయినా తగ్గే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఓవర్ అన్ని క్యాస్ట్లు చూసుకున్నా 1 మార్క్ అయితే తగ్గుతుంది ఓవరాల్ గా చూసుకున్నా. ఓకే, అన్ని క్యాస్ట్ కలిపి తీసుకుంటే ఓవరాల్ గా ఓసీలో తగ్గుతుందా, బీసీలో తగ్గుతుందా కాకుండా ఒక 1 మార్క్ 2 మార్క్స్ మాక్సిమం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనివల్ల కట్ ఆఫ్ తగ్గినట్టే. 2 మార్క్స్ తగ్గడం అంటే నాట్ ఏ జోక్, తగ్గుతుంది. ఓకేనా. సో ఇది నెక్స్ట్ సార్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది, ఓఎంఆర్ షీట్ ఎప్పుడు వస్తుంది అంటే, సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా 15th వరకు. ఓకేనా, 15th వరకు ఓఎంఆర్ రిలీజ్ చేసి 2 days మనకు అట్లా ఇచ్చేసి మీకు 20th రోజు కానీ 19th నైట్ కానీ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఇది నేనేం చెప్పట్లేదు, ఫ్యాక్టర్స్ చూసుకుంటే, కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకుంటే, సో ఈ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని మనం నేషనల్ వైజ్ గా చూసుకున్నా కూడా 15th లోపు మీకు ఓఎంఆర్ షీట్ వస్తే, ఓకేనా, ఓఎంఆర్ షీట్ అంటే 15th వరకు ఓఎంఆర్ షీట్ వస్తే ఒక 2 days మీకు గ్రీవెన్స్ ఇస్తే, ఓఎంఆర్ గ్రీవెన్స్ ఇస్తే, సో మిగతా 3 days అంటే 19th, మీకు 18th, 19th, 20 ఈ 3 days లో రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయండి. ఇది దాటుతుంది అని అంటే ఇంకా ఆ వీక్ సెకండ్ కంప్లీట్ గా 3rd week లోనే రిజల్ట్స్ వస్తాయి. ఇది దాటితే ఓకేనా, లేకపోతే ఈ ఎక్స్పెక్ట్ చేయండి, ఈ డేట్లలో రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సోర్స్ అని అంటే, సో నేను చూసిన దాని ప్రకారం ట్రెండ్స్ చూస్తే మనకి ఈ 3 days లో రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 19th నైట్ కానీ 20th మార్నింగ్ లోపు కానీ మీకు రిజల్ట్స్ రావచ్చు. ఏది 15th లోపు మీకు ఓఎంఆర్ షీట్ అని వస్తే. ఓకేనా. సో ఇది టెన్షన్ పడకండి. అండ్ ఎన్టీఏ నుంచి చేసే ప్రతి యాక్టివిటీ కూడా అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. వాడు చూస్తుంటే ఈ వీడియో ఈ రోజు నైట్ వరకే ఓఎంఆర్ షీట్ ఇవ్వచ్చు, చెప్పలేం. ఓకేనా. పర్ఫెక్ట్ గా స్కానింగ్ అయిపోయి పర్ఫెక్ట్ గా ప్రతి రెస్పాన్స్ ని వాళ్ళు తీసుకొని, సో వాళ్ళు సేవ్ చేసి ఇవ్వగలిగితే ఇచ్చేస్తారనమాట. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లంటే కమెంట్ సెక్షన్ లో కానీ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫాలో చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగండి. సో డిస్కస్ చేద్దాము. సో ఎవరు సీట్ ని మిస్ చేసుకోకండి. అండ్ మేము బార్డర్ లైన్ లో ఉన్నాము అనుకుంటే, సో లాంగ్ టర్మ్ లో జాయిన్ అయ్యి మీ పేరెంట్స్ యాజ్ ఏ పేరెంట్స్ మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి. మేము మిమ్మల్ని గైడ్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.